వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కడప ప్రొద్దుటూరులో సీతంపల్లె గ్రామస్తులు ఎర్రగుంట్లపల్లె గ్రామస్తులపై దౌర్జన్యకాండ. కత్తులు, గడార్లు, కట్టెలతో ఎర్రగుంట్లపల్లె గ్రామస్తులపై దాడి చేసిన సీతంపల్లి గ్రామస్తులు. ఎర్రగుంట్లపల్లెలో ఇంట్లో నిద్రిస్తున్న వారిపై తలుపులు పగలగొట్టి దాదాపు 15 మంది సీతంపల్లి గ్రామస్తులు దాడి. ఇరు వర్గాల మధ్య కొద్ది రోజుల నుండి స్థల వివాదం. ఘటనలో ఈశ్వర్, శివ, మారుతిలకు తీవ్ర గాయాలు. ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలు. విచక్షణ రహితంగా దాడి చేశారని ఆవేదన చెందుతున్న ఎర్రగుంట్లపల్లె గ్రామస్తుల బాధితులు. దాడి ఘటనలో గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. పిల్లలు ఊరు పెట్టారు కారు కొత్తగా మాట్లాడుతూ రావడం వాళ్ళు కొట్టారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నా ఫోన్ చేశాను మా ఊరికి వెంకటని కానిస్టేబుల్ ఉన్నారు. సార్ ఇక్కడ జరుగుతుందని ఆయన ఫోన్ చేశాను. నేను పోలీసులు చెప్పి పంపిస్తాను. వాళ్ళు వచ్చి ఊళ్ళకు బండ్లు వచ్చి గొడవ పెట్టారు. ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఫోన్లో వచ్చినారు. సత్తాన్ని మాట్లాడు ఫోన్లో వచ్చినారు. బయట వచ్చినారు. ఆ వ్యక్తిని పక్కన పెట్టి దాన్ని పూర్తిపోయి ఉన్నాయి. ఆ పూర్తిపోయినని ఎరుకొట్టి గడాలతో వాటిని పగలగొట్టి మచ్చగొడ్లు కొట్టి మమ్మల్ని ముగ్గురు తల చంపట వాళ్ళు నడిగినారు. నాకు ఇదంతా కట్టెలు తీసుకొని రాక దాంతో కట్టెలు కూడా ఆగినాడు. విపరీతంగా ఓడిపోయారు. చేతికి కాళ్ళకు తలకు విపరీతంగా అది సీతాంపల్లి నుంచి మనుషులు మీద పడి మధ్యలో మచ్చగొడతో గడాలతో వాటిని పగలగొట్టి పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని తలకేసి పాల్గొన్నారు. తలకు చేతులకు కాళ్ళకు ఏమో పెట్టి చుట్టుకొని అందరికి వచ్చినారు. వాళ్ళలో వచ్చేసి సీతంపల్లి కొత్త చంద్రమోహన్ కుమార్ మిత్రుడు, ఎరువులపల్లి శేఖర్ కొడుకు, కొటాలపల్లి రామంజీయుడు, ఎరువులపల్లి లక్ష్మయ్య.